రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ నెల చివరి వరకు ఎండల తీవ్రత ఉంటుందని చెబుతున్న హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి ముఖాముఖి. విపరీతంగా కూడా ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే జిల్లాల్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి అనే విషయాలను మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, వాతావరణం సంబంధించి ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి, ఈ ఎండల వల్ల ఎలా అలర్ట్లు మనం జారీ చేస్తున్నాం ఇక్కడ నుంచి? గత 4-5 రోజుల నుంచి 2 సినాప్టిక్ పరిస్థితులు, అంటే ఒక ఉపరితల ఆవర్తనము, అలాగే ఒక ద్రోణి తెలంగాణ దగ్గరలో ఉండటం వల్ల మనకి సముద్ర ప్రాంతం నుంచి తేమగాలు ప్రవేశించడం వల్ల కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు జల్లులు పట్టడము, అలాగే ఈ విండ్ డైరెక్షన్స్లో చేంజెస్ వల్ల ఓవరాల్గా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా గత 5-6 రోజుల్లో టెంపరేచర్లు సాధారణ స్థాయి నుంచి 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గడం జరిగింది. అయితే ఈ సినాప్టిక్ పరిస్థితులు ప్రస్తుతం మనకి బలహీనపడాయి. మనకి నిన్నటి నుంచి మళ్ళీ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. నిన్న చూసుకున్నట్టయితే ఒక 2 ప్రాంతాల్లో మటుకు మనకి హై టెంపరేచర్లు, అంటే 41 డిగ్రీలు దాటితే మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. నిన్న నిజామాబాద్ జిల్లాలో 42.6, అలాగే ఆదిలాబాద్లో 41.5 డిగ్రీలు టెంపరేచర్ రికార్డ్ అవగా రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. అయితే ఈ రోజు నుంచి కూడా గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ మళ్ళీ రోజుకి 1.5 డిగ్రీస్ అన్ని ప్రాంతాల్లోనూ పెరిగే అవకాశం ఉంది. ఆ తదనుగుణంగా మనం ఈ రోజు చూసినట్టయితే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల ఈ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ టెంపరేచర్లు మనకి 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎల్లో అలర్ట్ ఉంటుంది. ఇక్కడ 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉంటాయి. అయితే రోజు మనకి ఈ టెంపరేచర్లు మరిన్ని జిల్లాలు మనకి ఆరెంజ్ అలర్ట్లోకి గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో మరిన్ని జిల్లాలు, చాలా జిల్లాలు మనకి ఆరెంజ్ అలర్ట్లో ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల ప్రాంతంలో హీట్ వేవ్ కూడా అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మరింత విశ్లేషణ చేసిన తర్వాత రేపు అవసరమైతే ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో మనకి ఉత్తర తెలంగాణలోని 4-5 జిల్లాల్లో మనకి 45 డిగ్రీలు దాటి ఉండే అవకాశం ఉన్నట్టయితే రెడ్ అలర్ట్గా కూడా మనం మార్చే అవకాశం ఉంది. సార్, మీరు చెప్పినట్లు ఎండలు కూడా ఉష్ణోగ్రతలు ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రధానంగా జిల్లాల్లో రైతులు ఊరు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కళ్ళల్లో వేసి ఉంచారు. సార్, ఏమైనా వర్షాలు ఉష్ణోగ్రతలు రోజుకోలా మారుతున్నాయి కాబట్టి ఏ జిల్లాలో వర్ష సూచన ఏమైనా ఉందంటారు? మనకి వర్ష సూచన గ్రాడ్యువల్గా అయితే తగ్గిపోయింది. గత 4-5 రోజుల్లో ఉన్న పరిస్థితులు వీకెన్ అయిపోయి ఈ రోజు ఒక్కరోజు మటుకు మనము ఒక 5 జిల్లాలు, ఇటు భద్రాద్రి, కొత్తగూడెము, ఖమ్మము, అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇంచుమించుగా మనం డ్రై వెదరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మే మధ్య నుంచి అంటే 15 తర్వాత ఏమైనా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు సార్? మనకి ఈ ఎండల తీవ్రత గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. అయితే ఏమవుతుందంటే ఈ వేసవి కాలంలో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అన్నవి కూడా నార్మల్ ఫినామినా. మనకి ఒక 5-6 రోజులు హై టెంపరేచర్లు ఉన్నప్పుడు వాతావరణంలో, ఉపరితల వాతావరణంలో ముఖ్యంగా మార్పులు సంభవించి విండ్ డైరెక్షన్స్లో మార్పులు వస్తాయి. మార్పులు వచ్చి మనకి విండ్ డైరెక్షన్స్ కనుక తూర్పు నుంచి కానీ పశ్చిమ దిక్కు నుంచి కానీ విండ్ డైరెక్షన్స్ చేంజ్ అయినట్టయితే మనకి తూర్పు పశ్చిమ దిక్కుల్లో సముద్రాలు ఉన్నాయి. ఇటు అరేబియన్ సముద్రము, బంగాళాఖాతము ఉండటం వల్ల ఆ ప్రాంతం నుంచి తేమగాలు ప్రవేశించి మనకి సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులు జల్లులు పట్టడము, ఈ ఫినామినా కూడా ప్రతి వేసవి కాలంలోనూ మనకి టెంపరేచర్లు 5-6 రోజులు ఎక్కువగా ఉంటే మనకి 7-8 రోజుల్లో కనీసం ఒక 2-3 సార్లు ఇట్లాగా ప్రతి నెలలోనూ కూడా 2-3 సార్లు ఇలాంటి పరిణామాలు ఉంటాయి. ప్రస్తుతం మనం రాగల 5-6 రోజులు డ్రై వెదర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ డ్రై వెదర్ వల్ల బాగా టెంపరేచర్లు పెరిగినాక మళ్ళీ ఇటువంటి పరిణామాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెబుతున్నది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి.